తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లోని హీరోయిన్లు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ని సొంతం చేసుకుంటున్నారు. ఇండివేర్లో ఫోటోలను దిగుతూ ఘాటు అందాలతో రెచ్చగొడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళకి సోషల్ మీడియాలో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. అలాంటి కుర్ర హీరోయిన్లలో కన్నడ బ్యూటీ జ్యోతి గౌడ ఒకరు. ఈమె సీరియల్లో పద్ధతిగా కనిపించినా సరే సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆటం బాంబులకు జనాలకు పిచ్చెక్కించేస్తుంది. రోజురోజుకి గ్లామర్ డోస్ను పెంచుతూ ఫోటోలకు పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచుతూ ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలలో జ్యోతి గౌడ ఒకరు. తెలుగులో పలు సీరియల్స్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ అమ్మడు. ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు వరుసగా సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్నా సరే మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జ్యోతి గౌడ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈమె షేర్ చేసిన ఫొటోస్ కాస్త హాట్ లుక్లో ఉన్నా సరే పద్ధతిగానే ఉన్నాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి. వైట్ షర్ట్ అలాగే బ్లూ మినీ స్కర్ట్లో వైట్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో ఫోటోలు దిగింది. చూడ్డానికి చాలా హాట్గా ఉంది. దాంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సీరియల్లో పద్ధతిగా చీరకట్టులో కనిపించిన ఈ అమ్మాయి బయట మాత్రం అందాలతో రెచ్చిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఇక్కడ లుక్కేసేయండి. తెలుగు సీరియల్స్లో ఈ మధ్య కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రతి సీరియల్లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ తెలుగు కుర్రాలను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో జ్యోతి గౌడ ఒకరు. బుల్లితెరపై ప్రసారమవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్లో మౌనిక పాత్రలో నటించింది. అంతేకాదు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న జానకి పరిణయం సీరియల్లో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఈమె ఒక రోజుకి దాదాపు 25,000కు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని సమాచారం. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.